బతుకమ్మ అంటే తీరొక్క పూల సంబురం. బతుకమ్మ అంటే ప్రకృతినే దైవంగా కొలిచే అద్భుతమైన ఉత్సవం. బతుకమ్మ అంటే అందరి బాగును, అందరి క్షేమాన్ని కోరే పండుగ. ప్రతి ఒక్కరి మనుగడ ప్రకృతిపై ఆధారపడి ఉండడంతో మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని కన్న తల్లిగా భావించి పూలతో ఆరాధించే ఆచారం. దసరా సంబురాల సందర్భంగా పూల పండుగ బతుకమ్మపై సత్యాగ్రహి స్పెషల్ స్టోరీ. ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెచ్చి తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. రెండు విడదీయలేని జంట పదాలు. ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక పండుగ ఇది. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక బంగారు బతుకమ్మ. బతుకమ్మ అంటే మనకు బతుకునిచ్చే అమ్మ. బతుకమ్మ పండుగ జరిగే 10 రోజులు ఈ నేలకొక పులకింత, అణువణువు ఆధ్యాత్మిక పరిమళాల కలబోత. ఈ పూల పండుగను ప్రపంచమే తల తిప్పి చూస్తుంది. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. బతుకమ్మ పండుగకు చిన్న పెద్ద, పేద ధనిక, ముసలి ముతక, కుల మతం తేడా లేదు. భావోద్వేగాలకు అతీతంగా ప్రజలు జరుపుకునే అరుదైన మహోత్సవం. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ ప్రకృతిని ఆరాధించే ఘనమైన పండుగ బతుకమ్మ. ఈ నోము నీకిత్తుమే గౌరమ్మ, మా నోము మాకియమే గౌరమ్మ. బతుకమ్మ పండుగప్పుడు ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి వీధి తీరొక్క పూల పరిమళాలతో శోభాయమానమవుతుంది. ప్రకృతి దేవతతో అనుబంధం, కుటుంబాల ఆత్మీయ బంధం, ఈ రెండిటి మేళవింపే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తోంది. నిజానికి ఏదైనా పండగంటే దేవుణ్ణి పూజిస్తాం, కానీ ఒక్క బతుకమ్మ సంబురాలకే పూలను పూజించడం ఆనవాయితీ. ప్రజలు తమ ఇళ్లలో పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ వేడుకను చేసుకుంటారు. తీరొక్క పూలను అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చుకుంటారు. బతుకమ్మను ప్రధానంగా తంగేడు పూలు, గునుగు, గుమ్మడి, మందార, బంతి, చేమంతి, అడవి చామంతి, గోరింట, బీర పువ్వులతో పేరుస్తూ ఉంటారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఎటు చూసినా అడవి పూలు అందంగా విరబూసి పలకరిస్తున్నాయి. భక్తితో బతుకమ్మను పూజించేందుకు సిద్ధమయ్యాయి. ఈ పూలను పేర్చి సంబరాలు చేసుకునే మహిళలు, యువతులతో 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. చిన్న పెద్ద వేడుకలలో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలిసి ఆడి పాడతారు. పువ్వుల జాబిలివే, పున్నమి వాకిలివే, చీకటికే రంగులు పొలిమావే. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు బియ్యపిండి, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఇక రెండో రోజు జరుపుకునే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజు చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా పెడతారు. మూడో రోజు అంటే విదియ రోజు జరుపుకునే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. మూడో రోజు ముద్దపప్పు, బెల్లం, పాలతో నైవేద్యం తయారు చేస్తారు. నాలుగో రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. తంగేడు, గునుగు పువ్వులతో 4 వరసలుగా పేరుస్తారు. నానబెట్టిన బియ్యం, బెల్లం, పాలతో నైవేద్యం సమర్పిస్తారు. ఇక ఐదో రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఆశ్వయుజ మాసం పంచమి రోజున జరుపుకునే ఈ బతుకమ్మ అలకవోనుంది. ఈ రోజు బతుకమ్మను ఆడరు, ఎలాంటి నైవేద్యం కూడా సమర్పించరు. ఇక ఏడో రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు బియ్యం పిండిని వేపకాయల్లా తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఎనిమిదో రోజు బతుకమ్మను వెన్నముద్ద బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు నువ్వులు, వెన్నముద్ద, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. ఇక చివరిదైన 9వ రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఆశ్వయుజ మాసం దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. కొన్ని చోట్ల పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు. తెలంగాణలో బతుకమ్మ సందడంతా సద్దుల బతుకమ్మ రోజు ఉట్టిపడుతుంది. ఆ రోజున ఇళ్లలో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ రెండింటినీ పేర్చుతారు. చివరి రోజు నూతన వస్త్రాలు ధరించి మహిళలు బతుకమ్మ పాటలతో హుషారుగా వేడుకను జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత
పెరుగన్నం, పులిహోర, కొబ్బరి పొడి, నువ్వుల పొడి వంటి పలు రకాల నైవేద్యాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మతో 9 రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. నిజానికి బతుకమ్మ అంటే సమష్టి తత్వానికి ఒక చక్కటి ఉదాహరణ. నేటి ఆధునిక యుగంలో బిజీగా గడిపే ఈ జనరేషన్ మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కన్నతల్లిగా భావించి ఆట పాటలతో ఆరాధించే ఈ ఆచార సంప్రదాయంపై ఆసక్తి చూపిస్తుండడం నిజంగా సంతోషం. అలాంటి ఎంతో మంది యువతులను, మహిళలను ఒక్కచోటకు చేర్చడంలో బతుకమ్మ పండుగ తర్వాతే ఇంకేదైనా. మహిళలంతా ఒక చోటకు చేరి ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఆట పాటలతో సంబురంలో పాల్గొంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఈ సంబురం రెట్టింపై అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. పువ్వుల జాబిలివే